చేస్తా ఉన్నా. అంటే పౌలుకి ఏమని అర్థమవుతుందంటే, ఈ శరీరమందు మంచిది ఏది కూడా లేదు, ఈ శరీరములో మంచిది ఏది కూడా నివాసము చేయటం లేదు. మేలు చేయాలన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ మేలు చేయలేకపోతున్నా. అందుకని పౌలు ఈ శరీరాన్ని లోపరుచుకోవటానికి, ఈ శరీరాన్ని లొంగదీయటానికి, ఈ శరీరాన్ని దేవుని పాదాలు దగ్గర పెట్టడానికి పౌలు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు. ఆయన తరచుగా నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి దేవుని పాదాలు దగ్గర కూర్చోవడం నేర్చుకుంటున్నాడు. ఏమని దేవుని పాదాల దగ్గర తన శరీరాన్ని పెట్టడానికి తరచుగా ఉపవాసాలు చేస్తూ తన శరీరాన్ని ఉపవాసాలతో నలగొట్టుకుంటా ఉన్నాడనమాట. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. పౌలు చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే, నా ఆలోచనలు మంచి